బెండకాయ, ఎండు రొయ్యలు, టమాటా పులుసు. ముందుగా ఎండు రొయ్యలు కడిగి శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి అందులో ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, ఎండు రొయ్యలు వేసి బాగా వేగనివ్వాలి. ఇప్పుడు అందులో బెండకాయలు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా వేగనివ్వాలి. ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసుకోవాలి. చింతపండు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేస్తాను. బెండకాయ ముక్కలు బాగా ఉడకాలి. ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు వేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం చికెన్ మసాలా, అంతే అండి. బెండకాయ ఎండు రొయ్యల కర్రీ రెడీ. సాల్ట్ మీరు అడ్జస్ట్ చేసుకొని చూసుకోండి ఒకసారి.